చాలా కుటుంబాల్లో తినే ఆహారం కడుపు నింపుతుందే గాని శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం లేదు. కొన్ని రకాల ఆహార పదార్థాలనే తినడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన పోషకాల వైవిధ్యత మనకు లభించడం లేదు. దీనివల్ల రక్తహీనత, పిల్లల్లో సరైన ఎదుగుదల లేకపోవడం మరియు రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైతు సాధికార సంస్థ ఫుడ్ బాస్కెట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా పోషకాహార లోపంతో ఉండకూడదు అనే సంకల్పంతో రైతు సాధికార సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. రసాయన అవశేషాలు లేని సురక్షితమైన, స్థానికంగా పండించిన వైవిధ్యమైన ఆహారాన్ని ప్రతి ఇంటికి నేరుగా అందించే విధంగా ఫుడ్ బాస్కెట్ కార్యక్రమం రూపొందించబడింది. మన కుటుంబ ఆరోగ్యానికి సరైన పోషకాహారం అవసరం. శరీరానికి రోజూ కావలసిన పోషకాల ప్రమాణాన్ని రికమెండెడ్ డైటరీ అలవెన్స్ RDA అంటారు. అందుకే ఆహారంలో వైవిధ్యం అవసరం. కానీ ఎక్కువ కుటుంబాలు రసాయన పంటలనే కొనుగోలు చేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా న్యాచురల్ ఫార్మింగ్ ఆధారిత ఫుడ్ బాస్కెట్ కార్యక్రమం ప్రారంభమైంది. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులకు, కుటుంబ సభ్యుల అందరికీ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రమాణాల ఆధారంగా అవసరమైన పోషకాహారాన్ని ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి పొందేలా చేస్తుంది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రతి కుటుంబంలో ఉన్న పోషకాహార లోపాలను గుర్తించడం, అలాగే వారి కుటుంబానికి అవసరమయ్యే ఆహార పదార్థాలు అంచనా వేయడం, గ్రామ సంఘం ఉపసమితి ఏర్పడి గ్రామ సమాజానికి అవసరమైన ఆహార పదార్థాల జాబితాను సమీకరించి తుది ఇండెంట్ను సిద్ధం చేయడం. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు పరస్పరంగా నిర్ణయించిన ధరకు తమ పంటలను సరఫరా చేయడం. ప్రతి గ్రామ సంఘం తమకు కేటాయించిన 1,00,000 రూపాయల రివాల్వింగ్ ఫండ్ను ఉపయోగించి ఫుడ్ బాస్కెట్ కమిటీ సభ్యులు అవసరమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేయడం. ఆహార పదార్థాలను ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి చేరేలా పంపిణీ చేయబడడం. ఆహార పదార్థాలను పొందిన సభ్యులు డబ్బును చెల్లించడం ద్వారా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రకృతి వ్యవసాయ పంట పొలాల నుండి ప్రతి కుటుంబానికి ఆహారం అందించే విధంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఫుడ్ బాస్కెట్ కార్యక్రమంతో ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేద్దాం.